సుప్రీంకోర్టులో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగనుంది. జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సరెండర్ కావాల్సిందిగా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ స్టేటస్ ను పరిశీలించనుంది సుప్రీంకోర్టు. తదుపరి ఆదేశాలు ఏం ఇస్తుంది అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం మరో సిట్ ని ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్తో పాటు మరో 9 మంది పోలీసు అధికారులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సిపి అంబరి కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాధాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో పాటు రవీందర్, వెంకటగిరి కేఎస్ రావు, శ్రీధర్, నాగేంద్రరావు ఈ సిట్ లో సభ్యులుగా ఉండబోతున్నారు. ఇక ఈ సిట్ కు సజ్జనార్ నేతృత్వం వహిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన విచారణ జరిపించేందుకు డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో 6 నిందితులను గుర్తించారు. అయితే సిట్ దర్యాప్తులో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారనేదే ఆసక్తికరంగా మారింది.